హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మన ఛానల్కి వీడియోని మీరు చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే మన వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి. అలానే వీడియో కూడా ఎక్కడికక్కడ స్కిప్ అయితే చేయకండి, అప్పుడే మీకు పూర్తిగా అయితే అర్థమైతే అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రొజెక్టర్ వచ్చేసి మీకు హాస్టల్లో ఉండే వాళ్ళకి అలానే మూవీస్ ఎక్కువగా వాచ్ చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ ప్రొజెక్టర్ యొక్క డీటెయిల్స్ వచ్చేసరికి ఇది వచ్చేసి మినీ ఎల్ఈడి ప్రొజెక్టర్ అనమాట. 45 అడుగుల దూరం పెట్టుకుంటే మనకు 100 ఇంచుల స్క్రీన్ సైజ్ రావడం అయితే జరుగుతుంది. దీని యొక్క ల్యాంప్ లైఫ్ వచ్చేసి 5000 గంటలు అనమాట ఉండడం అయితే జరుగుతుంది. రెజల్యూషన్ వచ్చేసి మనకు 720p రెజల్యూషన్. మ్యాక్సిమం బ్రైట్ని వచ్చేసి 250 లూమెన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. దీంట్లో ఒక HDMI పోర్ట్ అండ్ ఒక USB పోర్ట్ అండ్ మెమరీ కార్డ్ వేసుకోవడానికి ఒక పోర్ట్ ఉండడం అయితే జరుగుతుంది. దీనికి మనం అప్ టు 128 GB మెమరీ కార్డ్ అయితే వేసుకోవచ్చు. దీంతో ఒక రిమోట్ కూడా రావడం అయితే జరుగుతుంది. మ్యాక్సిమం మీరు ఒక HDMI పోర్ట్కి ల్యాప్టాప్ లేదా అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ లాంటివి కనెక్ట్ చేసుకుంటే 1080p రెజల్యూషన్ వరకు సపోర్ట్ అయితే చేస్తుంది. అలానే దీనికి USB పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అందువల్ల మనం USB ఇన్సర్ట్ చేసి పెన్ డ్రైవ్లో ఉన్నటువంటి మూవీస్ అయితే వాచ్ అయితే చేసుకోవచ్చు. మనం దీన్ని ఒక తెల్లని గోడ మీద వేసుకొని మనం మూవీస్ అయితే వాచ్ అయితే చేసుకోవచ్చు. మ్యాక్సిమం దీని యొక్క స్క్రీన్ సైజ్ వచ్చేసి మీరు దగ్గర దాపుగా ఒక 50 ఇంచుల స్క్రీన్ సైజ్ వేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే అంతకు మించి మనం స్క్రీన్ సైజ్ వేసుకున్నట్లయితే మనకు బ్రైట్నెస్ అలానే క్లారిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. ఈ తగ్గిపోవడం వల్ల మనకు పిక్చర్ అనేది అంత క్వాలిటీగా రావడం అయితే జరగదు. మీరు డార్క్ కండిషన్లో ఉండి అంటే లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఒక డార్క్ రూమ్లో ఈ ప్రొజెక్టర్ వేసుకొని చూస్తే మీకు మంచిగా క్లారిటీ అనేది బాగుంటుంది అనమాట. మీరు లైటింగ్ ఉన్న ఒక చిన్న లైటింగ్ వచ్చినా కూడా ఈ ప్రొజెక్టర్ వేసేటప్పుడు మీకు పిక్చర్ అనేది అంత మంచిగా కనిపించదు అనమాట. నేను మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకుంటున్నాను. మీరు అలానే ఈ ప్రొజెక్టర్ యొక్క క్వాలిటీని మీరు పెద్ద ప్రొజెక్టర్లతో పోల్చుకోవద్దు అనమాట. ఎందుకంటే ఇంత తక్కువ బడ్జెట్కి ఈ ప్రొజెక్టర్ యొక్క పిక్చర్ అనేది సరిపోతుంది అనమాట. అంత పెద్ద ప్రొజెక్టర్లతో ఈ ప్రొజెక్టర్ యొక్క క్వాలిటీని మీరు పోల్చుకోవద్దు. ఈ ప్రొజెక్టర్కి ఈ బడ్జెట్కి తగినట్టుగా క్వాలిటీ అయితే ఈ ప్రొజెక్టర్లో ఉండడం అయితే జరిగిందనమాట. ఈ ప్రొజెక్టర్కి మనకు HDMI పోర్ట్ ఉండడం వల్ల మన ఇంట్లో ఉండేటువంటి సెటప్ బాక్స్ని కనెక్ట్ చేసుకుని క్రికెట్ మ్యాచెస్ అలానే లైవ్ టీవీ ఛానల్స్ వంటివి చూసుకోవచ్చు. అలానే HDMI పోర్ట్ ఉండడం వల్ల మనం అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్, MI TV 4K బాక్స్ ఇటువంటివి ఆండ్రాయిడ్ స్ట్రీమింగ్ కంటెంట్ ఉన్నటువంటి డివైసెస్ అయితే మనం ఈ ప్రొజెక్టర్కి అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మన ఇంట్లో టీవీ ఎలా యూజ్ చేస్తామో ఈ ప్రొజెక్టర్ని కూడా అలానే యూజ్ చేస్తాం. కాబట్టి మనం డార్క్ కండిషన్లో యూజ్ అయితే చేయాలి. ఎందుకంటే మనకు లైటింగ్ కండిషన్లో యూజ్ చేసినట్లయితే మనకి ప్రొజెక్టర్ యొక్క ఇమేజ్ అనేది మనకు కనిపించదు అనమాట. ఎందుకంటే దీని యొక్క లైటింగ్ అనేది తక్కువగా ఉండడం వల్ల మనకి ప్రొజెక్టర్ యొక్క ఇమేజ్ అనేది లైటింగ్ కండిషన్లో కనబడదు. ఇది మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన ప్రొజెక్టర్తో 12V పవర్ అడాప్టర్ అయితే రావడం అయితే జరిగింది. మనం ఈ పవర్ అడాప్టర్ని కనెక్ట్ చేసుకుని ఈ ప్రొజెక్టర్కి పవర్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. అలానే ఈ పవర్ అడాప్టర్తోనే కాకుండా మన దగ్గర ఉన్నటువంటి పవర్ బ్యాంక్తో కూడా ఈ ప్రొజెక్టర్కి కనెక్ట్ చేసుకుని మనం మూవీస్ అయితే వాచ్ అయితే చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల మనము ఎక్కడికైనా పట్టుకెళ్ళేటప్పుడు పవర్ బ్యాంక్ మన దగ్గర ఉన్నట్లయితే మనం ప్రొజెక్టర్కి పవర్ బ్యాంక్ని కనెక్ట్ చేసుకుని గోడ మీద లేదంటే దేనిపైన వేసుకొని మనం మూవీస్ అయితే వాచ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలానే ఈ ప్రొజెక్టర్లో చిన్న స్పీకర్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మూవీ చూసినప్పుడు సౌండ్ అయితే రావాలి కదా, చాలా చిన్న సౌండ్ అయితే వస్తుంది. మన మొబైల్లో వచ్చినంత సౌండ్ కూడా ఈ ప్రొజెక్టర్లో రాదనమాట. చాలా చిన్న సౌండ్ అయితే రావడం అయితే జరుగుతుంది. దీనికి ఆక్స్ పోర్ట్ అయితే ఉండడం అయితే జరిగింది. దీని ద్వారా మనం బ్లూటూత్ స్పీకర్ లేదా హోమ్ థియేటర్కి అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలానే ఈ ప్రొజెక్టర్ కొనాలనుకునేవారు ముందుగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఈ ప్రొజెక్టర్ నుంచి మనకి ప్రొజెక్టర్ అనగానే మనకి సాధారణంగా పెద్ద స్క్రీన్ సైజ్ అనేది గుర్తొస్తుంది. అలా అనుకుంటే ఈ ప్రొజెక్టర్ అయితే మీరు తీసుకోవద్దు అనమాట. నార్మల్ స్క్రీన్ సైజు మా ఇంట్లో టీవీ లేదు, నేను ఎక్కడ పడితే అక్కడ మూవీస్ చూడాలి, ఏదైనా బయటికి అవుట్డోర్కి వెళ్ళేటప్పుడు నేను మూవీస్ వాచ్ చేయాలి, అలాంటప్పుడు మేడ మీద మా ఫ్రెండ్స్తో క్రికెట్ మ్యాచెస్ లాంటివి చూడాలి అనుకునేటప్పుడు మాత్రమే మీరు ఈ ప్రొజెక్టర్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఈ నార్మల్ ప్రొజెక్టర్లా పెద్ద స్క్రీన్ అయితే రాదనమాట. దీంట్లో పెద్ద స్క్రీన్ సైజ్ వస్తుంది, కానీ పెద్ద ప్రొజెక్టర్లో అంత క్లారిటీ అనేది ఈ ప్రొజెక్టర్లో ఉండదన్నమాట. చిన్న 45 ఇంచుల టీవీ సైజు స్క్రీన్ ఎలా వస్తుందో ఈ ప్రొజెక్టర్లో అటువంటి స్క్రీన్ సైజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. వీటన్నిటిని మీరు ఓకే అనుకుంటే ఈ బడ్జెట్కి ఈ ప్రొజెక్టర్ మీరు తీసుకోవచ్చు అనమాట. మీరు పెద్ద ప్రొజెక్టర్లో పెద్ద స్క్రీన్ రావాలి, లైటింగ్ రావాలి అలా అనుకుంటే మాత్రం ఈ ప్రొజెక్టర్ మీరు తీసుకోవద్దనుకుని నేను చెప్తాను. ఈ ప్రొజెక్టర్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకు ఫ్లిప్కార్ట్లో 1300 రూపాయలు అయితే ఉండడం అయితే జరిగింది. అలానే అమెజాన్లో 1500 రూపాయలు అయితే ఉండడం అయితే జరిగింది. ఈ రెండు లింక్స్ కూడా కింద వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అలానే మీకు ఈ వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను అనమాట. అలానే మన ఛానల్ను
సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను ఫాలో